హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అదేవిధంగా ఈ అన్ని రకాల మెటీరియల్స్ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఎందుకంటే యాప్లో ఎలాంటి స్టోరేజ్ అనేది ఉండదు మీకు కూడా, సో ఇబ్బంది ఉండదు. సో వాట్సాప్లో స్టోరేజ్ సమస్య ఉంటుంది కాబట్టి వాట్సాప్లో అండ్ యాప్లో రెండింటిలో షేర్ చేయడం అనేది జరుగుతుంది, గమనించండి. రెండో విషయం ఇక్కడ ఏంటంటే మీకు టెట్ ఎగ్జామ్ సంబంధించినట్టు గ్రాండ్ టెస్ట్లు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా కండక్ట్ చేయబోతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు దాదాపుగా 5 నుంచి 10 ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేవి పెట్టడం జరుగుతుంది. 150 క్వశ్చన్కి 150 మార్క్స్, 150 మినిట్స్ టైం అనేది ఉంటుంది. సో దాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి మిత్రమా. ప్రతి ఒక్కరు మన యొక్క యాప్ని, జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయ్యి మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ కనిపిస్తుంది. అక్కడ మీకు టెస్ట్ సిరీస్ అనేది అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది. ఇంకో 25 డిసెంబర్ నుంచి మీకు 30 డిసెంబర్ వరకు 5 గ్రాండ్ టెస్ట్లు అనేటివి అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లని రాసే ప్రయత్నం అయితే చేయండి. చాలా యూస్ఫుల్గా, క్వాలిటీగా ఉంటుంది. ఆ యొక్క గ్రాండ్ టెస్ట్లు మీరు రాసినట్లయితే ఆ యొక్క గ్రాండ్ టెస్ట్లకి వెళ్ళి దాదాపుగా చాలా క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. అదేవిధంగా మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించండి. మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు రాసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క పీడిఎఫ్ నోట్స్ క్వాలిటీగా ఎంత అవసరం అంతే నేను మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. మీరైతే మీ యొక్క సపోర్ట్ని మీ యొక్క లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష, రాత పరీక్షల షెడ్యూల్ని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం అయితే కోరుతుంది. ఈ మేరకు రాష్ట్ర సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చే నెల 1 నుంచి 20 వరకు మనకు టెట్ పరీక్షలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు పేపర్ 1, పేపర్ 2 వారు రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులు పూర్తిగా సన్నద్ధం కావడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు. టెట్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇతర పరీక్షలు ఉంటే ఆ తేదీలను మినహాయించి షెడ్యూల్ని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. రైట్, ఇక్కడ టెట్ ఎగ్జామ్ అప్పుడే మనకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ ఎగ్జామ్ అయితే ఉంది. సో అది కూడా జనవరి నుంచి 19th జనవరి వరకు ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ మార్చడం కుదరదని అయితే విద్యాశాఖ చెప్పింది. కాబట్టి పూర్తి స్థాయి షెడ్యూల్ని విడుదల చేసినట్లయితే అభ్యర్థులకు అనేది టైం టేబుల్ వేసుకోవడానికి కావచ్చు, చదువుకోవడానికి చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి మనకు తొందరలోనే ఈ మంత్ ఎండింగ్ కల్లా, లాస్ట్ వీక్ కల్లా మీకు హాల్ టికెట్స్, అదేవిధంగా షెడ్యూల్ కూడా అయితే రాబోతుంది. ఏ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది అనేది. సో దాదాపుగా మనకు విద్యాశాఖ కూడా తొందరనే షెడ్యూల్ అయితే, పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే విడుదల చేయబోతుంది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఎక్కువ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నటువంటి ఇక్కడ అంటే గురుకుల విద్యా సంస్థలో చాలా పోస్టులు అనేటివి బ్యాక్లాగ్గా ఉండిపోవడం అనేది జరిగింది. మనం చూసాం దాదాపుగా ఇక్కడ 6,000 మంది ఇలా గురుకుల పోస్టులో 20% పైగా ఖాళీలు అనేటివి ఏర్పడ్డాయి. చాలా ఖాళీలు అనేటివి ఓన్లీ గురుకుల సంబంధించిన దాంట్లోనే చాలా బ్యాక్లాగ్ పోస్టులు అనేటివి నింపడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము డిఎస్సి బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేయడం అనేది జరిగింది. నా స్పీకర్ ప్రసాద్ కుమార్కి వినతి పత్రం కూడా అభ్యర్థులు అందజేయడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి 2024లో ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ పోస్టులను రిజర్వేషన్ ద్వారా ఓపెన్ కేటగిరీ కింద బదిలీ చేసి 2వ మెరిట్ జాబితా ప్రకటించాలని ఉర్దూ మెరిట్ అభ్యర్థులు కోర్ కమిటీ విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. మంగళవారం కోర్ కమిటీ కన్వీనర్ సభా ఐజాజ్ ఆధ్వర్యంలో ఉర్దూ మెరిట్ అభ్యర్థులకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి వినతి పత్రం సమర్పించారు. డిఎస్సి ఉర్దూ మీడియం పోస్టుల రిక్రూట్మెంట్లో సగానికి పైగా రిజర్వేషన్ కేటగిరీ కారణంగా బ్యాక్లాగ్లో పడిపోయాయని ఆవేదన వ్యక్తమైతే చేశారు. రైట్, ఇక్కడ డిఎస్సి 2024 ఉర్దూ మాధ్యమానికి 1183 పోస్టులు కేటాయించినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వేషన్ కేటగిరీ వల్ల అర్హులైన అభ్యర్థులు లేక సుమారు 666 పోస్టులు భర్తీకి నోచుకోలేదని వారు వివరించారు. సో ఓపెన్ కేటగిరీ మెరిట్ అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరీ శాపంగా మారిందని ఆవేదన వ్యక్తమైతే చేస్తున్నారు. రైట్, ఇక్కడ ఇప్పటికైనా ఈ ఉర్దూ మీడియం డిఎస్సికి సంబంధించి ఏ డిఎస్సి అయినా బ్యాక్లాగ్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ
ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, మొన్న డిఎస్సిలో లేకుంటే క్యాండిడేట్ లేకుంటే ఓపెన్ కేటగిరీలో కలిపారు. సో అదే విధంగా ఇక్కడ రిజర్వేషన్ క్యాండిడేట్ లేనప్పుడు ఈ యొక్క పోస్టులని ఓపెన్ కేటగిరీలో ఉంచినట్లయితే సో అర్హులైన అభ్యర్థులకు జాబ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ఈ ఉర్దూ మీడియం డిఎస్సికి సంబంధించి అయితే ఆ పరిష్కారం చేసినట్లయితే, ఎందుకంటే ఆల్రెడీ ఒక కేటగిరీకి చేస్తున్నాం ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్ లేనప్పుడు ఓపెన్ కేటగిరీలో ఎలా అయితే మనం యాడ్ చేస్తున్నామో అదేవిధంగా ఈ యొక్క పోస్టులను కూడా ఓపెన్ కేటగిరీలో యాడ్ చేసినట్లయితే చాలామంది అభ్యర్థులకు సో బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ని బ్యాక్లాగ్ ఉండే అవకాశం కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా వీరి యొక్క డిమాండ్ని అయితే పరిష్కారం లభించే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో తప్పకుండా దీనికి ఒక పరిష్కారం అయితే రాబోతుంది మిత్రమా. రైట్, ఇలా డిఎస్సిలో కూడా మీకు చాలా బ్యాక్లాగ్ అనేటివి ఏర్పడ్డాయి. సో కొంతమంది జాయిన్ అయ్యారు, గ్రూప్ 4కి వెళ్ళిపోయారు, కొంతమంది వేరే జేఎల్కి వెళ్ళిపోయారు. సో ఇలా చాలా వేకెన్సీస్ అనేటివి ఏర్పడ్డాయి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రం చూడండి, పోలీస్ శాఖలో జరిగిన నియామకాలు దానిలో అయితే చాలా అక్కడ జాబ్ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ టీచర్ జాబ్ వచ్చింది, గ్రూప్ 4 వచ్చింది. వాళ్ళంతా గ్రూప్ 4లో టీచర్ జాబ్లో జాయిన్ అయిపోయారు. ఇలా గ్రూప్ 4లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు విధిలో చేరినాటికి మొత్తం 10,000కు పై ఖాళీలు ఉండిపోవచ్చని అధికార వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. దాదాపుగా మళ్ళీ గ్రూప్ 4లో వేకెన్సీస్. ఇక ప్రభుత్వ స్కూళ్ళలో వచ్చేసరికి చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొదట భర్తీ, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్లను భర్తీ చేసే నియామకాలు 100% జరిగేవి. కానీ 2 కేటగిరీల ఫలితాలను ఒకేసారి విడుదల చేసి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో 1000కి పైబడి ఉద్యోగ ఖాళీలు అనేటివి మన స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా బ్యాక్లాగ్ కావడం అనేది జరిగింది. దాదాపుగా డిఎస్సికి సంబంధించి దాదాపుగా ఉర్దూ మీడియం అవన్నీ కలుపుకొని ఒక 1500 దాకా బ్యాక్లాగ్ అయితే 15 నుంచి 2000 బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉండిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నియామక పత్రాలు జారీ చేస్తున్నారు, దాంట్లో జాయిన్ అవ్వట్లేదు. నెక్స్ట్ స్టూడెంట్ల టీచర్ల నిష్పత్తి తీస్తున్నారు. నేను మీకు ఒక డిస్టిక్ గురించి చెప్పాను. శాశ్వతంగా పోస్టులని వేరే స్కూల్కి ఎక్కడ అవసరం ఉందో అక్కడ సర్ప్లస్ ఉన్న, అంటే ఎక్కడ అవసరం ఉందో ఆ స్కూల్కి మన పోస్ట్ని అనేది శాశ్వతంగా తరలించడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు మొత్తం 26,100 ఒక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో స్కూల్ ఎన్రోల్మెంట్ అనేది తగ్గుతుంది. దీంట్లో దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడైతే సర్ప్లస్ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్ని వేరే స్కూల్కి, ఆ పోస్టును కూడా ఆ స్కూల్కి షిఫ్ట్ చేస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఒక స్కూల్ ఉంది, ఇక్కడ 10 మంది పిల్లలు ఉన్నారు, 2 టీచర్లు ఉన్నారు అనుకోండి. సార్ అక్కడ 2 పోస్టులు శాంక్షన్ అయినాయి అనుకోండి. రైట్, 10 మంది టీచర్లకు ఒక టీచర్ని ఉంచి ఒక టీచర్ని వేరే స్కూల్కి పంపడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఇక్కడ ఒక పోస్ట్ అనేది పోతుంది. సో అక్కడ ఉన్నటువంటి ఒక పోస్ట్ అనేది ఫిలప్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే వేకెన్సీస్ అనేటివి తగ్గే ప్రయత్నం జరుగుతుంది, తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపుగా 15,000 ఖాళీలు అనేటివి టీచర్ పోస్టులు ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఇంతకుముందు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఎందుకంటే రిటైర్మెంట్స్ అదే లెవెల్లో జరిగాయి, ప్రమోషన్స్ అదే లెవెల్లో వచ్చాయి. కాబట్టి వేకెన్సీస్ అనేటివి తప్పకుండా 15,000 కంటే పైనే ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ప్రతి ఒక్క జిల్లాల్లో ప్రతి ఒక్కరికి పోస్టులు అనేటివి ఉంటాయి. 33 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క అభ్యర్థి ఖాళీలు అనేటివి ఉంటాయి. దాంట్లో మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కాన్సన్ట్రేట్గా చదవండి, కంపల్సరీ మీకు ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్క జిల్లాలో మీకు ఖాళీలు అనేటివి ఉంటాయి. ఎస్జిటికి సంబంధించిన అయితే పుష్కలంగా ఖాళీలు ఉంటాయి. దాన్ని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక మీ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే తప్పకుండా రాయండి మిత్రమా. చాలా క్వాలిటీగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కంపల్సరీగా నేను చెప్తున్నాను కదా, అంతా కష్టపడి దాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ పేపర్లు 2011 నుంచి 2024 వరకు వచ్చిన పేపర్లు అన్నిటిని చూసి సో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ని మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. రెండవది ఇక్కడ ఓపెన్లో డిఎడ్ చేసిన వారికి, ఎన్ఐఓఎస్ ద్వారా డిఎడ్ చేసిన వారికి అయితే ఒక మంచి తీర్పు అనుకోవాలి, మంచి తీపి కబురు అనుకోవాలి. ఎందుకంటే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో వీరికి డిఎస్సి రాసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో 2017 ఆగస్టు 10 లోపు కంప్లీట్ అయిన వాళ్ళందరైతే వారి ఆ జాబ్కైనా అప్లై చేసుకోవచ్చును, ప్రమోషన్ కూడా ఎలిజిబుల్ అని సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎన్ఐఓస్ ద్వారా చేసిన వాళ్ళు టెట్కి అప్లై చేసుకోవచ్చు 2017 కంటే ముందు కంప్లీట్ అయిన వాళ్ళు. అదేవిధంగా డిఎస్సి కూడా రాసుకునే అవకాశం అయితే సుప్రీంకోర్టు కల్పించింది. కాబట్టి వీరందరికీ శుభవార్త అని చెప్పాలి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి మీరు టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ని రాసుకోవచ్చును. సో దీంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, 2017 కంటే ముందు చేసిన వారు. రైట్ మిత్రమా, ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా.